చిన్నతనంలో తన తల్లిదండ్రులు తమ ఇంటి పెరట్లో మొక్కలు పెంచిన స్ఫూర్తితోనే తన ఇల్లు, ఆసుపత్రి ప్రాంగణాల్లో మిద్దె తోటకు శ్రీకారం చుట్టినట్లు విశాఖలో ప్రముఖ దంత వైద్యుడు బిత్రా శ్రీధర్ అన్నారు. వైజాగ్ విజన్ ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ, కొద్దిగా సూర్యరశ్మి, సారవంతమైన మట్టి మిశ్రమం, కాస్తంత స్థలం ఉంటే చాలు అందమైన కుండీల్లో అనేక పళ్ళు, కూరగాయ మొక్కలను పెంచుకోవచ్చని తెలిపారు. పచ్చదనంపై మక్కువతో కాలుష్యరహిత కూరగాయలు, పళ్ళు, మొక్కలు విరివిగా పెంచుతున్నట్లు తెలిపారు. సేంద్రియ పద్ధతిలో పండించే మొక్కలకు రోజు తగిన సమయం కేటాయించి నీళ్లు పోస్తానని శ్రీధర్ తెలిపారు. దాదాపు 20 రకాల కూరగాయలు, ఆకుకూరలు, మూలికలు, పండ్ల మొక్కలను సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నానని, అనేక అరుదైన పండ్ల మొక్కలు తమ వద్ద మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతిరోజు తమ పెంపుడు కుక్క మొక్కలకు నీళ్లు పోయాలని గుర్తు చేస్తుందన్నారు. ఇంటి చుట్టూ వర్షపు నీటి సంరక్షణ గుంతలు ఏర్పాటు చేసినట్లు శ్రీధర్ తెలిపారు. ఆయన ఇంటి ఆవరణలో బొప్పాయి, మామిడి, అరటి తదితర పండ్ల చెట్లు, వివిధ రకాల ఆకుకూరలు, నిమ్మ వంటి మొక్కలు కనువిందు చేశాయి. డాక్టర్ బిట్రా శ్రీధర్, డెంటల్ సర్జన్, వైజాగ్లో ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ మొక్కలు పెంచడం అనేది నాకు చిన్నప్పటి నుంచి హాబీ. ఇంటిలోన, హాస్పిటల్లోన ఎక్కడైనా మొక్కలు పెంచుతూనే ఉంటాను. ఆర్గానిక్ టైప్లో పెంచడం నాకు చాలా అలవాటు. ఈ బయో కాంపోస్ట్ చేసి మొక్కలు పెంచితే చాలా రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. ఈ యూరియా ఇవన్నీ వాడకుండా దీన్ని పర్మాకల్చర్ అంటారు. అగ్రికల్చర్లో చాలా ఫెర్టిలైజర్స్ అని వాడతారు, బట్ ఇన్ పర్మాకల్చర్ వీ డోంట్ యూజ్ ఎనీథింగ్. సో ద రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఇవే మనం ఫార్మర్స్కి వెళ్ళి ప్రమోట్ చేస్తే, ఈ సీడ్స్ ఇవ్వడం అండ్ దిస్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ మనం ప్రమోట్ చేస్తే మన ప్రొడక్టివిటీ చాలా పెరుగుతుంది. అండ్ ఈ ఫెర్టిలైజర్స్ అండ్ అదర్ డేంజరస్ కెమికల్స్, క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఈ హాబీ చాలా చిన్నప్పటి నుంచి వచ్చింది. మా మదర్ ఆల్మోస్ట్ 40-50 ఇయర్స్ బ్యాక్ షీస్ టు గ్రో ఆల్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్ని ఎక్కువ పెంచేవారు. సో అక్కడ నుంచే అలాగ వచ్చేసింది ద ఇంట్రెస్ట్. ఇవన్నీ బాగా వచ్చి బికమ్ ఏ హాబీ అండ్ హ్యాబిట్ ఆల్సో. మనకి చాలా స్ట్రెస్ తగ్గిస్తుంది ఈ అగ్రికల్చర్ అండ్ గార్డెనింగ్ అనేది. అది ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ఆల్మోస్ట్ అండ్ గాట్ సమ్ గుడ్ రిజల్ట్స్. ఈ ప్రొఫెషన్కి దీనికి మీకు అసలు టైం ఎట్లా కుదురుతుంది? నేను గెటప్ వెరీ ఎర్లీ. నేను 3:30 లేచిపోతాను. 4 o'clock మా డాగ్ని వాకింగ్ చేసుకొని, దాని తర్వాత డాగు కంపల్సరీగా మొక్కలు నీళ్ళు వేయాలని చాలా అరుస్తుంది. అప్పుడు నేను ఎదురు వచ్చి మేము మొక్కలు నీళ్ళు పోస్తూనే ఉంటాం అలాగా కాన్స్టెంట్గా. సో ఒక్కరోజు కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఒకరోజు మిస్ అయినా మా డాగ్ కంపల్సరీగా ఫోర్స్ చేస్తా తీసుకొచ్చేయడానికి ఇక్కడికి. అసలు మీ డాగ్ అసలు మీకు ఇట్లా ట్రైనింగ్ మీరు ఇచ్చారా, దానంతా అది మీకు ట్రైనింగ్ ఇచ్చింది? అది ఫస్ట్లో ఆ మొక్కల్ని బాగా డిస్ట్రాయ్ చేసింది స్టార్టింగ్లో. దాని తర్వాత దానివల్ల మేము ప్రాబ్లం అనుకున్నాను. దాని తర్వాత స్లో తనకు అర్థమైపోయింది సంథింగ్ వీఆర్ గ్రోయింగ్ సంథింగ్ అండ్ సమ్ రిజల్ట్స్ ఆర్ కమింగ్ అని. సో ఒక్క పాట్ మిస్ అయిన వాటర్ అయిపోతే మాత్రం అది అగైన్ మనం నడుస్తూనే ఉంటుంది. అది ఆ పాట్కి వాటర్ వేసే వరకు సో మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకే రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. కంపేర్ టు డాగ్ వచ్చే ముందు కంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది రిజల్ట్ డాగ్ వచ్చిన తర్వాత. అసలు మీరు ఇక్కడ ఏంటంటే మీరు స్పెషల్స్ ఏమున్నాయి మీ దగ్గర పెంచి? ఇక్కడ ఆల్మోస్ట్ రైట్ ఫ్రమ్ లెమన్, నిమ్మకాయ, చిన్న సీడ్ వేసి దాని తర్వాత పెద్ద పెద్ద మొక్కలు తయారవుతున్నాయి. వాటి నుంచి కూడా ప్రొడక్టివిటీ చాలా ఎక్కువ వస్తుంది. రైట్ ఫ్రమ్ సీడ్ టు స్టేజ్, రైట్ ఫ్రమ్ సీడ్ టు ఫ్రూట్ వరకు మనం ఇక్కడ చేస్తాం. టమాటోస్ కూడా డిఫరెంట్ వే ఆఫ్ ఫార్మింగ్ చేసి ప్రొడక్టివిటీ చాలా ఎక్కువ వస్తుంది. ఒక్కో చెట్టుకి ఆల్మోస్ట్ 5 to 6 kgs వస్తుంది. సో సింగిల్ సీడ్ నుంచి వి గెట్ అ లాట్ ఆఫ్ టమాటోస్, పొటాటోస్ కూడా డిఫరెంట్ వే ఆఫ్ అగ్రికల్చర్ అది. సో చాలామంది తెలియదు పొటాటోస్ గ్రో చేయడం. స్టెమ్ నుంచి వస్తాయి, అది కూడా మనం ఇక్కడ చేస్తున్నాం. టొమాటోస్, పొటాటోస్, లేడీ ఫింగర్, కాకరకాయ, మ్యాంగోస్. దిస్ మ్యాంగో ట్రీ ఇది మనకి అతోల్ఫా అంటారు. ఇది ఇక్కడ యాక్చువల్గా ఇండియాలో ఉండదు. ఇట్స్ మెక్సికన్ ఫ్రూట్. అతోల్ఫా, ఇట్స్ బిగ్గర్ బ్రదర్ ఆఫ్ అల్ఫోన్సా. దీన్ని షాంపెన్ ఫ్రూట్ కూడా అంటారు. ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఫ్రూట్. ఇది వైజాగ్లో మన దగ్గర ఒక దగ్గరే ఉంది ఈ అతోల్ఫా అనేది. దెన్ లేడీ ఫింగర్స్, బ్రింజాల్ చాలా ఉంటాయి, ఫ్లవరింగ్స్, రోజ్, నెక్స్ట్ లెమన్, లైమ్, అవకాడో అండ్ ఇక్కడ బ్యాంబూ ట్రీస్, ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. ఇక్కడ సంపంగి చెట్ల నుంచి అన్నీ ఉన్నాయి మన దగ్గర. నేను యాక్చువల్గా మనకి మెయిన్ ఫార్మర్స్ చేసేది యాక్చువల్గా అగ్రికల్చర్ ఫెర్టిలైజర్స్ వాడడం అని చేస్తారు. యాక్చువల్గా కరెక్ట్ ప్రొసీజర్స్ చెప్తే స్మాల్ ఏరియాలో లెస్ సాయిల్లో న్యూట్రియన్స్ పెంచి మనం గ్రో చేయొచ్చు. దాన్ని పర్మాకల్చర్ కూడా అంటారు యాక్చువల్గా. సో స్మాల్ ఏరియాస్లో వీ కెన్ ప్రొడ్యూస్ అ లాట్. సో సాయిల్ని న్యూట్రియన్స్తో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్.
సో మెయిన్ సాయిల్ ఇరోషన్ వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది సిటీస్లో, మన విలేజెస్లో కూడాను. ఫెర్టిలైజర్స్ వాడి గ్రౌండ్ టాక్సిసిటీ కూడా పెరిగిపోతుంది. సో వన్స్ దిస్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ ఇస్ ప్రమోటెడ్ ఇన్ స్కూల్స్ అండ్ అదర్ ఏరియాస్ అండ్ ఫార్మర్స్ దగ్గర చేస్తే డెఫినెట్గా బాగుంటుంది. ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇక్కడ వైజాగ్లో. సో ఇవే సీడ్స్ మనం అరకు ఫార్మర్స్కి ఇస్తే దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి సీడ్స్ కూడా ఇచ్చాం మనం. ఇప్పుడు ఏం అడ్వైజ్ చేస్తానంటే, ఇక్కడ మనకి ఎవ్రీ హౌస్లో స్పేస్ లేదంటారు, బట్ ఈవెన్ స్మాల్ పాట్లో కూడా మనం పెంచవచ్చు. రూఫ్ టాప్ చేయొచ్చు. యూ కెన్ పక్కన పక్కన చిన్న చిన్న కిచెన్ గార్డెన్ చేసుకోవచ్చు. ఇవి లీఫీ వెజిటబుల్స్ మనకి పాలకూర, చుక్కకూర ఇవన్నీ బాగా పండుతాయి. లిటిల్ బిట్ ఆఫ్ కేర్, ఓన్లీ డిఫరెన్స్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ కేర్. సో మనం పెంచేదానికి మిగతా దాంట్లో ఏంటంటే ఓన్లీ కేర్ బాగుంటే డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు క్యాన్సర్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి బికాస్ ఆఫ్ యూజ్ ఆఫ్ కెమికల్స్. ఆర్గానిక్ లేకుండా లాట్ ఆఫ్ డేంజరస్ కెమికల్స్ దే ఆర్ కాజింగ్ క్యాన్సర్స్ ఇన్ లాట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు పొద్దున్న లేచి ఆకుకూరలు తింటున్నాం అనుకుంటున్నారు, ఫ్రెష్ వెజిటబుల్స్ తింటాం అనుకుంటున్నారు, బట్ లాట్ ఆఫ్ కంటామినేషన్ ఉంటాయి. ఏది వాళ్ళు హెల్తీ అనుకున్నారో అదే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో ఇంట్లో పెంచుకుంటే వీరు కన్ఫర్మ్ దట్ ఇట్ ఈస్ నాట్ టాక్సిక్, దాని కెమికల్స్ ఏమో తెలుస్తుంది. బయట అయితే కంపల్సరీ 90% యూ గెట్ లీఫ్ వెజిటబుల్స్ అన్నీ ఆర్ కంటామినేటెడ్. ఈవెన్ క్యారెట్స్ అయినా ఏమైనా అన్నీ గ్రో అవుతాయి మనకి గార్డెన్స్లో. ఎవ్రీథింగ్ కెన్ గ్రో ఇన్ ద గార్డెన్స్.
హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.